హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో ఆర్ట్స్ అండ్ కల్చర్ 2025 సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ మోస్ట్ టాప్ క్వశ్చన్స్ అనేవి ఒక 80 క్వశ్చన్స్ అనేవి మనం ఇక్కడ ఈరోజు డిస్కస్ చేద్దాం. మోస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ రివిజన్ అనేది కూడా చూద్దామండి. 2024 రివిజన్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినవి కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఫాంట్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది ఆ ఫాంట్ని చూస్తూ మీరు ఆడియోని వినండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో టు అవర్ సెషన్. ఆర్ట్ అండ్ కల్చర్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే శివనేరి ఫోర్ట్ ఏంటండి? శివనేరి ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి తెలుగు ఫోన్ చూసుకుంటే శివనేరి కోట ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ మనం చూసుకుంటే మహారాష్ట్ర ఉందండి. ఏంటండి? మహారాష్ట్రలో ఉంది. అయితే ఇది మనకి ఎందుకు వార్తల్లో వచ్చిందంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ చూసుకుంటే 44th అనేది ఇది ఉందండి. ఇది 44th. ఓకే, అయితే మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేవి 12 ఉన్నాయి. అందులో 11 మహారాష్ట్రలోనే ఉన్నాయండి. 11 మహారాష్ట్రలో ఉన్నాయి. అయితే ఒకటి తమిళనాడులో ఉందండి. తమిళనాడులోనే ఉంది. అయితే 11 ఏంటంటే చూసుకుంటే మహారాష్ట్రలో సల్హేరు, శివనేరి, లోహగఢ్, కందేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాల, విజయదుర్గ్, సింధుదుర్గ్ అండి. తమిళనాడులో ఏంటని చూసుకుంటే గింగే ఫోర్ట్. అయితే ఇండియాలో టోటల్ ఎన్ని ఉన్నాయంటే 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉండడం జరిగింది. 42nd ఏంటంటే హోయసాల టెంపుల్ కర్ణాటక అండి. 42nd ఏంటండి? హోయసాల టెంపుల్ కర్ణాటక. ఓకే, ఇది 42nd అండి. 43rd ఏంటనేది చూసుకుంటే చారిడో మొయిడామ్స్ ఏంటండి? చారిడో మొయిడామ్స్ ఇది ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉందండి. అయితే ఇప్పుడు 44 మనం చూసుకుంటే శివనేరి ఫోర్ట్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ చూసుకుంటే వేర్ వాజ్ ది 800-year ఓల్డ్ పాండ్య ఎరా శివ టెంపుల్ డిస్కవర్డ్? 800 సంవత్సరాల పురాతన పాండ్య యుగ శివాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే తమిళనాడులో ఉండడం అనేది జరిగింది. ఓకే, అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్ టెంపుల్ తన్నే వాణేశ్వరం. ఇక్కడ ఇన్స్క్రిప్షన్ ఏంటనేది చూసుకుంటే తెన్నే వాణేశ్వరం. దేన్ని డెడికేట్ చేశారంటే లార్డ్ శివ అండి. లార్డ్ శివ. ఇది ఏ కాలంలో కట్టబడిందంటే పాండ్యుల కాలంలో. ఓకే, పాండ్యుల కాలంలో ఇది కట్టడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ సల్కాన్ ఫాజిల్ పార్క్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కోస్ టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్? ఏ రాష్ట్రంలోనే సల్హాన్ శిలాజ ఉద్యానవనం యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశ తాత్కాలిక జాబితాలో చేర్చబడింది అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అండి, యూపీ. ఓకే, లొకేషన్ చూసుకుంటే సోన్భద్ర డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్. ఈ సైట్ హోమ్ చూసుకుంటే 1.4 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ ఫాజిల్స్ అనేవి ఉండడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వేర్ ఈస్ ది లక్కుండి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కర్ణాటక అండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఎవరు కట్టారంటే కళ్యాణ చాళుక్యస్ అండ్ వెస్టర్న్ చాళుక్యస్ కట్టడం జరిగింది. ఎవరండి? కళ్యాణ చాళుక్యస్, వెస్టర్న్ చాళుక్యస్ కట్టడం అనేది జరిగింది. ఏంటది? లక్కుండి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ వుడెన్ గురుద్వార్ ఓపెన్డ్? భారతదేశంలో మొట్టమొదటి చెక్క గురుద్వారా ఎక్కడ ప్రారంభించబడింది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఫజిల్కా, పంజాబ్. ఓకే, నెక్స్ట్ రైన్ ఫారెస్ట్ ఆఫ్ ది అర్చినానా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? అర్చినానా వర్షారణ్యాలు ఏ దేశంలో ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మడగాస్కర్ అండి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ were recently added UNESCO's Memory of the World Register?
వరల్డ్ రిజిస్టర్. ఈ క్రింది వాటిలో ఏది ఇటీవల యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ చేర్చబడింది అనేది అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ భగవద్గీత అండ్ నాట్యశాస్త్రం అండి. భగవద్గీత అండ్ నాట్యశాస్త్రం. ఓకే. హోలీ బుక్ ఆఫ్ హిందూయిజం పార్ట్ ఆఫ్ మహాభారత. అయితే దీన్ని ఎవరు రాశారంటే వేదవ్యాస్ రాశారండి. ఎవరండి? వేదవ్యాసుడు రాయడం జరిగింది. ది ఫీచర్స్ ఆఫ్ కన్వర్జన్ బిట్వీన్ ప్రిన్స్ అర్జున అండ్ లార్డ్ కృష్ణ. ఎవరెవరి మధ్య సంభాషణ అంటే అర్జునుడు మరియు కృష్ణుడి మధ్య జరిగిన సంభాషణనే భగవద్గీతగా చెప్పబడుతుంది. అదే ఇది దేన్ని టీచ్ చేస్తుంది, దేన్ని చెప్తుంది, తెలియజేస్తుంది అంటే ధర్మాన్ని, కామాన్ని, భక్తిని, జ్ఞానాన్ని తెలియజేస్తుంది. నాట్యశాస్త్రం అనేది చూసుకుంటే బుక్ ఆన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. దీన్ని ఎవరు రాశారనేది చూసుకుంటే భరతముని రాశాడండి. ఎవరండి? భరతముని. నాట్యశాస్త్రం ఎవరు రాశారంటే భరతముని రాయడం జరిగింది. ఓకే. నెక్స్ట్, మిటాప్తల్, a Harappa civilization site, was recently declared a protected archaeological monument by which state? హరప్ప నాగరికత ప్రదేశమైన మిటాతల్ ఇటీవల ఏ రాష్ట్రం రక్షిత పురావస్తు స్మారక చిహ్నంగా ప్రకటించింది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి హర్యానా అండి. ఓకే. హర్యానాకు సంబంధించి 2 ఆర్కియాలజికల్ సైట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి మిటియల్ అండ్ రెండోది టిగారానా అండి. ఏంటండి? టిగ్రానా. ఇది ఏ డిస్ట్రిక్ట్ ఉందంటే భివానీ డిస్ట్రిక్ట్. ఎక్కడండి? భివానీ డిస్ట్రిక్ట్లో మనకి హర్యానాలో ఉందండి. ఓకే. దీన్ని ఎలా డిక్లేర్ చేశారంటే ప్రొటెక్టెడ్ ఆర్కియాలజికల్ మాన్యుమెంట్. ఓకే. ఐవీస్ ఇంకేమైనా ఉన్నాయంటే ఫ్రమ్ హర్యానా నుంచి రాకీగర్ అండ్ బన్వాల్ అండి. ఓకే. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి చూసుకుంటే హర్యానా నుంచి ఏ సైట్స్ ఉన్నాయంటే మనకి రాకీగర్ ఒకటి ఉంది. రెండోది బన్వాలి ఒకటి ఉందండి. ఏంటండి? బన్వాలి ఒకటి ఉంది. ఓకే. నెక్స్ట్, వేర్ డిడ్ ది 37th కథక్ మహోత్సవ్ 2025 కంక్లూడెడ్. 37వ కథక్ మహోత్సవం 2025 ఎక్కడ ముగిసింది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే న్యూఢిల్లీ అండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ. అయితే మనకి కథక్ అనేది దేని యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే యూపీ అండి. ఓకే. నిన్న ఎవరు ఆర్గనైజ్ చేశారంటే కథక్ కేంద్ర అండి. కథక్ కేంద్ర. ఓకే. నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ టెంపుల్ డెడికేటెడ్ టు ఛత్రపతి శివాజీ మహారాజ్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్. ఛత్రపతి శివాజీ మహారాజ్కి అంకితం చేయబడిన మొట్టమొదటి ఆలయం ప్రారంభోత్సవం జరిగింది. ఎక్కడ, ఏంటనేది అడుగుతున్నాడు. ఓకే. ఆన్సర్ చూసుకుంటే భివాండి. ఓకే. నెక్స్ట్, కెంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. కెంగేర్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి ఛత్తీస్గఢ్ అండి. ఓకే. అయితే మనకి సిక్స్ అనేవి కొత్తగా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి చూసుకుంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి కంగర్ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్, ముడుమల్ మెగాలిథిక్ మెహరెన్స్ తెలంగాణ. అశోకన్ ఎడిట్ సైట్స్. నెక్స్ట్, చౌషాత్ యోగిని టెంపుల్స్ అండ్ గుప్తా టెంపుల్స్ నార్త్ ఇండియా అండ్ ప్యాలెస్ ఫోర్ట్రెస్ ఆఫ్ ది బండల్స్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, వేర్ ఈస్ ది బంకే బిహారీ టెంపుల్ లొకేటెడ్. బంకే బిహారీ దేవాలయం ఎక్కడ ఉంది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అండి. ఓకే. నెక్స్ట్, వేర్ వాజ్ ది కాశీ తమిళ్ సంగమం 3.0 రీసెంట్లీ హెల్డ్. కాశీ తమిళ్ సంగమం 3.0 ఇటీవల ఎక్కడ జరిగింది అనేది అడుగుతున్నాడు. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ వారణాసి అండి. నెక్స్ట్, కొండారెడ్డి ట్రైబ్ రీసెంట్లీ వాజ్ ఇన్ ది న్యూస్. విచ్ స్టేట్ హ్యాస్ దే అసోసియేటెడ్. కొండారెడ్డి తెగ ఇటీవల వార్తల్లో నిలిచింది. అయితే వారు ఏ రాష్ట్రం సంబంధించి కలిగి ఉన్నవారు అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, కుంభమేళా ఈజ్ హెల్డ్ అట్ హౌ మెనీ ప్లేసెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎన్ని ప్రదేశాలు కుంభమేళా జరుగుతుంది? ఎన్ని ప్లేసెస్ అని అంటే 4 ప్లేసెస్ అండి. 4 ప్లేసెస్ ఏంటనేది మనం ఇక్కడ చూసుకుంటే 4 ప్లేసెస్. ఫస్ట్ది ప్రయాగ్రాజ్. నెక్స్ట్ ది హరిద్వార్. నెక్స్ట్ నాసిక్. నెక్స్ట్ ఉజ్జయిని. ఓకే. అయితే ప్రయాగ్రాజ్ చూసుకుంటే గంగా యమున సరస్వతి. నెక్స్ట్ ఇక్కడ హరిద్వార్లో చూసుకుంటే ఓన్లీ గంగా. నాసిక్ చూసుకుంటే గోదావరి. నెక్స్ట్ ఉజ్జయిని చూసుకుంటే సిప్రా. ఓకే. 12 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. ఓకే.
లార్జెస్ట్ హిందూ ఫెస్టివల్ అండి కుంభమేళా అనేది. ఓకేనా. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ఇండియా సైన్డ్ అన్ ఎంఓయూ విత్ విచ్ కంట్రీ టు ఎస్టాబ్లిష్ ది వరల్డ్ లార్జెస్ట్ మ్యూజియం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. నెక్స్ట్, విచ్ సిటీ హోస్టెడ్ ది 32nd ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ సెషన్. 32వ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ సెషన్ ఏ నగరం నిర్వహించింది? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నోయిడా. నెక్స్ట్, Sohrayi paintings of which state were recently presented Russian President Vladimir Putin by PM Modi? The correct answer is Jharkhand. Next, which country recently returned over 4,000 looted aircrafts worth $10 million to India? ఇటీవల ఏ దేశం భారతదేశానికి దోచుకున్న 14,000 కంటే ఎక్కువ $10 మిలియన్ విలువైన కళాఖండం తిరిగి ఇచ్చింది? The correct answer is US. Next, which country hosted the first ever Asian Buddhist Summit? మొట్టమొదటి ఆసియా బౌద్ధ సదస్సును నిర్వహించిన దేశం ఏది అనేది అడుగుతున్నాడు. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇండియా. నెక్స్ట్, యూపీ గవర్నమెంట్ టు బిల్డ్ వేదిక్ 3D మ్యూజియం ఇన్ విచ్ సిటీ? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వారణాసి. నెక్స్ట్, విచ్ వాజ్ ది ఫస్ట్ లాంగ్వేజ్ టు గ్రాంటెడ్ క్లాసికల్ లాంగ్వేజెస్ స్టేటస్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందిన మొదటి భాష ఏది అని అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళ్. నెక్స్ట్, which tribe recently became the 6th PVTG to receive habitats rights over forest in Odisha? The correct answer is Mankidia. Next, South India Adivasi Knowledge Center called Kanu was launched in which state? The correct answer is Karnataka. Launched at Tribal Health Research Center. Next, which state government declared Ratnagiri's Jogtops and Petrogates as protected monuments? రత్నగిరి జియోగ్లిఫ్లు మరియు రాతి రాళ్లను రక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అని అడుగుతున్నాడు. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రత్నగిరి. మహారాష్ట్ర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ Angkor Wat temple is located in which country? The correct answer is Cambodia. Next, who inaugurated the Banjara Virasat Museum in Maharashtra? The correct answer is Narendra Modi. Next, recently which city received World Craft City Certificate? ఇటీవల ఏ నగరం వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ పొందింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ శ్రీనగర్. నెక్స్ట్, చారిడో మైడామ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అస్సాం. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ sunken మ్యూజియం ఓపెన్ ఇన్ విచ్ సిటీ? భారతదేశం మొట్టమొదటి మునిగిపోయిన మ్యూజియం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీ. Next, India and Dash signed first ever cultural property agreement. The correct answer is US. Next, Tata Sons to build 650 crores museum of temples in which city? The correct answer is Ayodhya. Next, which city has been declared as India's first city of literature by UNESCO? The correct answer is Kozhikode. Next, Madhava Perumal Temple recently seen in the news is located in which of the following states? Okay, ఇటీవల వార్తల్లో కనిపించిన మాధవ పెరుమాళ్ ఆలయం ఈ కింది వాటిల్లో ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్, రామచరితం, నెక్స్ట్ పంచతంత్రం అండ్ సర్వోద్యోలోకనం అనేవి యునెస్కోస్ మెమరీ ఆఫ్ ది వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజనల్స్. రామచరితం అనేది తులసిదాస్ రాశాడు. పంచతంత్రం అనేది పండిత్ విష్ణు శర్మ రాశారు. నెక్స్ట్, హృదయలోకం లోకాన అనేది ఆచార్య
ఆనందవర్ధన్ గారు రాశారు. ఓకే, నెక్స్ట్ world first home shaped temple inaugurated in which state? The correct answer is Rajasthan. నెక్స్ట్ సోంపెన్ ట్రైబ్ రీసెంట్లీ ఇన్ ది న్యూస్ ప్రైమరీ రెసిడెంట్స్ ఇన్ విచ్ రీజన్? ఇటీవల వార్తలు నిలిచిన సోంపెన్ తెగ ప్రధానంగా ఏ ప్రాంతంలో నివసిస్తుంది అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గ్రేట్ నికోబార్ ద్వీపం, గ్రేట్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ పిఎం మోడీ లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ శ్రీ కల్కి డ్యామ్ టెంపుల్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యూపీ. నెక్స్ట్ రీసెంట్లీ నియోలిథిక్ చైల్డ్ బ్యూరియల్ సైట్ అన్ఎర్త్డ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల ఏ రాష్ట్రంలో బయటపడిన నియోలిథిక్ శిలా సమాధి స్థలం ఏది అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు. నెక్స్ట్ హూ హాజ్ అన్వీల్డ్ బ్రాంజ్ స్టేటస్ ఆఫ్ అహోమ్ జనరల్ లాసిక్ బోర్పకన్? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పిఎం మోడీ. Next, Bob's Mandir has been constructed in which of the following country? Okay, the correct answer is UAE, United Arab Emirates. Next, which city has been named as the India's first city literature by UNESCO? The correct answer is Kozhikode. Next, world's tallest Ambedkar statue has been unveiled in which state? ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ హూ ఇనాగ్రేటెడ్ అయోధ్యరామ టెంపుల్ ఆన్ 22 Jan 2024? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నరేంద్ర మోడీ. నెక్స్ట్ 10th century కడంబ ఇన్స్క్రిప్షన్ written in Kannada and Sanskrit found in which state? The correct answer is Goa is the correct answer. Okay. Next, Muhammad bin Abdullah Masjid is being built in which state? The correct answer is UP. Next, which state granted ST status to Hatti community? Hatti community ST హోదా ఇచ్చిన రాష్ట్రం ఏది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ అవుట్ సైడ్ ఇండియా ఇనాగ్రేటెడ్ విచ్ కంట్రీ? భారతదేశం వెలుపల ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద హిందూ దేవాలయం ఏ దేశంలో ప్రారంభించబడింది? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ USA. నెక్స్ట్ విచ్ స్టేట్ దోర్డో విలేజ్ has been awarded UNWTO United Nations World Trade Organization's Best Tourism Village 2023. The correct answer is Gujarat. Next, Hoysala Temple is located in which of the following state? Hoysala Temple. The correct answer is Karnataka. Next, which of the following became India's 41st World Heritage Site? First World Heritage Site. Shantiniketan. Next, which city became first Indian city to join World Cities Culture Forum? Okay, forum. The correct answer is Bengaluru. Next, Kui language is spoken of which of the following state? Kui language. Okay, Kui భాష ఈ క్రింది ఏ రాష్ట్రంలో మాట్లాడుతుంది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఒడిస్సా అండి. ఒడిస్సా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, India's biggest natural art has been discovered in which of state? భారతదేశంలో అతిపెద్ద సహజ తోరణం ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఒడిస్సా. నెక్స్ట్, వరల్డ్ లార్జెస్ట్ రామాయణ టెంపుల్ ఈస్ బీయింగ్ బిల్ట్ ఇన్ విచ్ స్టేట్? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బీహార్. నెక్స్ట్, హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ఈస్ బీయింగ్ బిల్ట్ ఇన్ విచ్ స్టేట్? హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ను ఏ రాష్ట్రం నిర్వహిస్తున్నారు? The correct answer is Telangana. Next, who has inaugurated India's first heritage center for India's Air Force? The correct answer is Rajnath Singh. Next, Tungnath Temple is situated in which city? Tungnath Temple. The correct answer is Uttarakhand. Next, Gatka martial arts related to which state? The correct answer is Punjab. Next, Yugen Bharat National Museum will be set up in
Okay, the correct answer is New Delhi. Next, Purana Quilla is located in which of the following cities? The correct answer is Delhi. నెక్స్ట్ కపిలేశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కపిలేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఒడిస్సా. నెక్స్ట్, అమిత్ షా అన్వీల్డ్ స్టేటస్ ఆఫ్ లార్డ్ బసవేశ్వర అండ్ నదాప్రభు కుంపెంగౌడ ఇన్ విచ్ సిటీ? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బెంగళూరు. నెక్స్ట్, 125 feet toll plaza statue of B.R. Ambedkar has been unveiled which city? Okay, the correct answer is Hyderabad. Next, Hamid Shah unveiled 54 feet high statue of Lord Hanuman in which state? The correct answer is Gujarat. Next, which state's Gond painting got GI tag recently? ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన గోండ్ పెయింటింగ్ GI ట్యాగ్ పొందింది? ఓకే, the correct answer is Madhya Pradesh. Next, which of the following Indian places has included in Time magazine list of world's greatest place 2023? Okay, the correct answer is both A and B. Ladakh and Mayurbhanj. Okay, the correct answer is which state became first India to induct robotics elephants for ritual duties? భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటి రోబోటిక్ ఏనుగును ఆచార విధులకు ప్రవేశపెట్టింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేరళ. నెక్స్ట్, విచ్ కంట్రీ ఒడిశా డిక్లేర్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ సైట్? ఏ దేశానికి చెందిన ఒడిశాను ప్రపంచ వారసత్వ దేశంగా డేంజర్ సైట్ ప్రకటించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉక్రెయిన్. నెక్స్ట్, which of the following will be world's first living heritage university? కింది వాటిలో ప్రపంచంలో మొట్టమొదటి లివింగ్ హెరిటేజ్ విశ్వవిద్యాలయం ఏది అని అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ విశ్వభారతి విశ్వవిద్యాలయం. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ ఆర్గనైజ్డ్ భారత్ పర్వ్ ఈవెంట్ ఆన్ ది లాన్ ఆఫ్ ది రెడ్ ఫోర్ట్? ఎర్రకోట పచ్చిక బయళ్లలో భారత్ పర్వ్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించబోతుంది? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పర్యాటక మంత్రిత్వ శాఖ, టూరిజం మినిస్ట్రీ. ఓకే, నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ పామ్ లీఫ్ manuscript మ్యూజియం హ్యాస్ బీన్ ఓపెన్ విచ్ స్టేట్? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేరళ. కేరళ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కేరళ లొకేషన్ తిరువనంతపురం. కేరళ సీఎం ఎవరు? పినరయ్ విజయన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ ఇన్ఫాంట్రీ మ్యూజియం హ్యాస్ బీన్ ఓపెన్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశం మొట్టమొదటి పదాతి దళ మ్యూజియం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎంపీ. నెక్స్ట్, విచ్ స్టేట్ హిస్టారికల్ సిటీస్ హంపి మైసూర్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ స్వదేశ్ దర్శన్ స్కీమ్ 2.0? ఏ రాష్ట్రంలో చారిత్రక నగరాలు హంపి మరియు మైసూర్ స్వదేశ్ దర్శన్ పథకం 2.0లో చేర్చబడ్డాయి? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కర్ణాటక. నెక్స్ట్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇనాగ్రేటెడ్ స్టాట్యూ ఆఫ్ మహాకవి సుబ్రహ్మణ్యం భారతియార్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వారణాసి. నెక్స్ట్, పైగా టాంబ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్? పైగా సమాధులు కింది వాటిలో ఏ రంగంలో ఉన్నాయి అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.